అసలు ఎంత గ్రేస్ఫుల్గా వేస్తున్నాడు కూర్చొని. అప్పట్లో చిరంజీవి గారు వేశారు మెకానిక్ అల్లులోనే ఏదో కూర్చొని స్టెప్. నిజంగా రామ్ చరణ్ గారి స్టెప్ ఒక డిఫరెంట్ అన్న. ఒక అల్లు అర్జున్ స్టైల్ వేరే, ఎన్టీఆర్ స్టైల్ వేరే, రామ్ చరణ్ స్టైల్ వేరే అంటారు చూడు, యూనిక్. ఎవరు మ్యాచ్ చేయలేరు అన్నట్టు. అసలు ఆ స్టెప్ ఎంత బాగుంది తెలుసా. అయినా ఆకలితో ఉన్నాం ఈసారి. గేమ్ చేంజర్కి చాలా 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 ట్రోల్ చేశారు, నాశనం చేశారు ఆయన ఇమేజ్ని డ్యామేజ్. ఎవర్రా గ్లోబల్ స్టార్ ఇచ్చిందని కూడా ట్రోల్ చేశారు. ఈసారి గ్లోబల్ స్టార్ అంటే ఏంటో పెద్ది సినిమాతో చూపిస్తామన్న. 1000 కోట్ల బొమ్మ పెద్ది రాసి పెట్టుకోండి అన్న. ఆల్రెడీ ఇప్పటి నుంచే ట్రోల్ చేస్తున్నారు. ఆయన కూర్చొని ఉంటుంటే బాత్రూమ్ వీడియోలు, మహేష్ బాబు ఫ్యాన్స్, ఒక పక్క ఆ బన్నీ అన్న ఫ్యాన్స్, ఒక రకరకాలుగా ఒక చిన్న స్టెప్ వచ్చింది అంతే. దానికి ఎందుకన్నా అంత ట్రోలు? అది ఏదైనా పని చేసుకుంటే ఒక 30-40 వస్తాయి కదా, అదే ఎడిటింగ్. ఆడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకొని ట్విట్టర్లో పెడితే మీకు ఏమొస్తాయి? ₹1 కూడా రాదు. అంత టాలెంట్ ఉన్నప్పుడు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా, ఒక సాంగ్ ఒక స్టెప్ వచ్చింది అంతే అన్న. అప్పుడే దాని మీద అన్ని ట్రోల్స్ నాశనం చేసేయాలి. సినిమా రిలీజ్ అవ్వకముందే ఏందన్నా ఇలా ఉన్నారు ఫ్యాన్స్, మరి ఘోరం అన్న ఫ్యాన్స్. అందరు ఫ్యాన్స్ అలా ఉన్నారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంక్లూడ్ మన పవన్ అన్న ఫ్యాన్స్ కూడా. సరే, వీళ్ళు వాళ్ళ సినిమా నాశనం చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ సినిమా నాశనం చేస్తున్నారు. సినిమా వచ్చే లోపల హ్యాష్ ట్యాగ్స్ 1,00,000 హ్యాష్ ట్యాగ్లు. ఫ్లాప్, పెద్ది ఫ్లాప్, పెద్ది ఫ్లాప్, పెద్ది ఫ్లాప్. ఏమవుతుందన్న, మీ మధ్యలో ప్రొడ్యూసర్లు ఈ నాశనం అయిపోతున్నారు. ఒక మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ లేకుండా పోతుందన్న మనకి. సో పెద్ది సినిమా ఫస్ట్ స్టెప్, ఫస్ట్ షాట్ హిట్. ఆ ఫస్ట్ క్రికెట్ షాట్ ఏదైతే హిట్టో అది కూడా బంపర్ హిట్. ఈ రెండో షాట్ కూడా బ్లాక్ బాస్టర్. ఒక రేంజ్ ఇచ్చాడు ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి. ఇలాంటి సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మాస్ సాంగ్స్ ఇవ్వలేడు ఏఆర్ రెహమాన్ గారు, క్లాసికల్ కదా. బట్ ఇది కొంచెం మాస్ని టచ్ చేస్తూ, అసలు రామ్ చరణ్ అన్న ఒక చెట్టు మీద నిలబడుకొని స్టెప్ ఉంటుంది అన్న. ఆకాశం చూస్తూ ఉంటే ఎంత కష్టపడి చేస్తున్నాడన్న. నిజంగా ఒక చిరంజీవి గారి కొడుకు, ఒక ఉపాసన భార్య, దగ్గర 70,000 కోట్ల ఆస్తి, అంత రేంజ్లో ఉన్న రామ్ చరణ్ గారు ఆ రేంజ్లో కష్టపడతా ఉంటే మనం ఎంత కష్టపడాలన్న ఇప్పుడు వచ్చే అప్కమింగ్ హీరోలు. నిజంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్టు చిరంజీవి గారు కొడుకే అన్న నిజంగా. అయితే లాస్ట్ టైం చూస్తే గేమ్ చేంజర్ కొంచెం ఫ్లాప్ అయింది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఈసారి ఫ్లాప్ లేదన్న. గేమ్ చేంజర్ ఫ్లాప్ అని చెప్పేసి మేము పవన్ అన్న ఫ్యాన్గా ఎప్పుడో అనుకున్నాం. ఆ స్టిల్స్, ట్రైలర్ బాగాలేదు, టీజర్ బాగాలేదు, ఏది బాగాలేదు. బట్ ఇప్పుడు మీరు చెప్పండి, పెద్ద ఫస్ట్ షాట్ ఎలా ఉంది? క్రికెట్ షాట్, క్రికెట్ మీద వస్తుంది. మళ్ళీ మన వాళ్ళు క్రికెట్ అంటే కోసుకుంటాం, అనుకున్నది రెండే ఎంటర్టైన్మెంట్లు, సినిమా, క్రికెట్. సో కంపల్సరీ ఈసారి ఫస్ట్ షాట్ హిట్ అయింది, ఇప్పుడు సాంగ్ హిట్ అయింది. ఈసారి రామ్ చరణ్ అన్న మీకు ఏమన్నా రామ్ చరణ్ అంటే తక్కువ అంచనా వేస్తున్నారా? ఫస్ట్ 100 కోట్లు పెట్టిన హీరో మగధీర, తర్వాత రంగస్థలం, తర్వాత ఇది మన ఏంటది RRR, ధ్రువ, ఇలాంటి సినిమాలు తీసిన హీరో అన్న. వీళ్ళేందన్న ట్రోల్ చేసేది? ఆయనకున్న ఫస్ట్ 100 కోట్లు ఇచ్చాడు, ఆయన 1000 కోట్లు పెట్టాడు. ఇప్పుడు పెద్ద సినిమాతో మళ్ళీ 1000 కోట్లు పెడతాడు. ఆల్రెడీ బుచ్చిబాబు కూడా తెలుసు మన అందరికీ ఆ స్టోరీ ఏంటి అనేది. మంచి స్క్రిప్ట్, కసిగా ఉన్నాడు, పులిలా ఉన్నాడు, ఆల్రెడీ దెబ్బతిన్న పులి ఎంత డేంజరో ఈసారి పెద్ద సినిమాలో రామ్ చరణ్ అన్న అంత డేంజర్ అన్న. కొడితేడమ్మా ఈసారి 1000 కోట్లు. ఎవరు గ్లోబల్ స్టార్ పిలిచి మరీ ఇస్తాడు. ఎవడైతే గ్లోబల్ స్టార్ రా నువ్వు అన్నాడో వాడు అన్నీ మూసుకొని అన్న నువ్వే గ్లోబల్ స్టార్ అని చెప్పి రాసి పెట్టుకోండి ఈసారి. సో లుక్స్ ఎట్లా ఉన్నాయి పెద్ద లుక్స్? అసలు అన్న రామ్ చరణ్ అన్న లుక్స్ అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కొట్టే మగాడు కూడా ఉన్నాడు అన్న టాలీవుడ్లో. రాసి పెట్టుకోవచ్చాడు అమ్మ. హెయిర్ స్టైల్ అన్న బయటకు వస్తామంటే బాలీవుడ్ వాళ్ళు కూడా షేక్ అవుతా ఉంటాడు అమ్మ, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారా ఇట్లా అనేసి. సో లుక్స్ విషయంలో రామ్ చరణ్ అన్న కొట్టే మన ఇండస్ట్రీలో ఇప్పట్లో ఎవరు కష్టం అన్న. అప్పట్లో పవన్ అన్న, మహేష్ బాబు వీళ్ళంతా ఉన్నారు, కానీ ఇప్పటి ట్రెండ్కి యంగ్స్టర్స్కి మాత్రం రామ్ చరణ్ అన్న లుక్సే. సో ఫైనల్గా ఆ స్టెప్ని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ నిజంగా ట్రోల్ చేసినా మీరు ఇంకా వేస్ట్. మీరు ఇంకా ఈ పెద్ద సినిమాని మీరు ట్రోల్ చేసి మీ చేతులు అరిగిపోవాల్సిందే తప్ప ఆ సినిమాని పాజిటివ్ చేయాల్సింది. ఓజీని ట్రోల్ చేశారు, ఆపారా? 300 కోట్లు పెట్టాడు. ఇప్పుడు పెద్దని ట్రోల్ చేయండి, మీ వల్ల మాకు ఇంకా పబ్లిసిటీ పెరుగుతుంది, పెద్ద సినిమాకి హైప్ వస్తుంది. ఫస్ట్ షో పడి బయటకు వచ్చిన బొమ్మ బ్లాక్ బాస్టర్, ఎవడు ఆపలేడు. పుష్ప సినిమాని ఎట్లయితే ఆపలేకపోయినామో, ఎన్ని ట్రోల్ చేసినా కూడా పెద్ద సినిమాని కూడా ఎవడు ట్రోల్ చేయలేడు. మీరు ఎన్ని ట్రోల్ చేసినా 1,00,000 హ్యాష్ ట్యాగ్లు వేసుకున్నా సరే పెద్ద సినిమా బ్లాక్ బాస్టర్, 1000 కోట్ల బొమ్మ.